అవన్నీ పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీటన్నిటితో పాటు మా అక్క చెల్లెలకు ఎంత నమ్మించి మోసం చేస్తే ముఖ్యమంత్రి నువ్వు మా అక్క చెల్లెలకు 2,000 ఇస్తున్నారా, 2,000 ఇస్తాంటివి, అది డుమ్మా కొడుతుంది. ఓ అవ్వదాతకు 4,000 6,000 పిలిచేంటివి, అది డుమ్మా కొడుతుంది. నీకు ఏ హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి కాబట్టి మీరు సమస్య మీద ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడు కూడా మా పార్టీ దగ్గర అందదండాలు ఉంటాయి. మీరు ప్రతి సమస్యను మీరు లేవనెత్తాలి, ప్రతి సమస్యను మీరు ముందరుండి మాలాంటి మీ పొలాల ఉన్నా, మీ చౌరతలు ఉన్నా, ఊళ్ళో ఉన్నా ఈ ప్రభుత్వ వైఫల్యం ఎండగడని చెప్పి పెద్ద విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ముగిస్తూ నమస్కారం చేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. ముఖ్య అతిథులుగా వీచేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, మన అభిమాన నాయకుడు అన్న, ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు, రైతులు ధర్నా చేస్తున్నాడని మార్నింగ్ 6 గంటలకు బయలుదేరి ఈ రైతు ప్రాంగానికి వీచేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు అన్న పట్నం నరేందర్ అన్న గారికి, అదేవిధంగా కొత్తపల్లి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్న గారికి, మిగతా మండల అధ్యక్షులకు, కౌన్సిలర్లకు, పార్టీ ప్రెసిడెంట్లకు, యువకులకు, అదేవిధంగా అందరికీ ఇక్కడ రేలే దీక్ష ధర్నాలో కూర్చున్నటువంటి మా రైతులన్నలకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ నమస్సుమాంజనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోడంగల్ నియోజకవర్గంలో కొత్త మండలంలో, కొత్తపల్లి మండలంలో, పూనేడు గ్రామంలో రైతులు దీక్షలు చేస్తున్నారంటే ఇక్కడున్న సీఎం మరి టీవీలో చూస్తున్నాడా మరి లేదా తెలియదు అని కొంతమంది ఇక్కడ కొత్తపల్లి మండలంలో ఉన్న కాంగ్రెస్ సన్నాసులకు చెబుతున్నా. కాంగ్రెస్ నాయకులు సన్నాసులారా, నిన్న మొన్న నరేందర్ అన్న ఏదైతే కోడంగల్ ఫంక్షన్లో మీటింగ్ పెడితే రైతులకు రైతు బంధు ఇచ్చినాం. ఎంత ఇచ్చినావు నువ్వు రైతులకు రైతు బంధు? ఎకరకు 1 ఎకరాకేసి మొత్తం వేసినామని చెప్తున్నావు. ఇక్కడున్న అందరూ రికార్డింగ్ చేసుకొని కాంగ్రెస్ సన్నాసులకు చెప్తున్నా, ఇక్కడున్న గెలిచినటువంటి సన్నాసులకు చెప్తున్నా, మా నరేందర్ అన్న రైతుల కోసం దీక్షలో సంఘీభావం తెలుస్తుంటే ఓళ్ళేమో అక్కడ ఎక్కడ లింగల్చేడు దగ్గర, ఉస్క దగ్గర టిప్పర్ల కాడ, భూమి కబ్జాల కాడ, మత్తూరు బస్టాండ్ల కాడ కబ్జాలు చేసే చరిత్ర మీది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు అని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా నరేందర్ అన్న మీద, మా మీద మొన్నటికి మొన్న మా మిత్రుడు రమేష్ సోషల్ మీడియాలో ఒక ప్రశ్నించింది. మత్తూరు మండలంలో అక్కడున్న గిల్లికేరి జనార్దన్ చైర్మన్ అయిన వ్యక్తి నిన్న మొన్ననే, ఆయన ఎవడో తెలియదు, మత్తూరులో ఒక గల్లికే తెలియదు, ఓ కాలేజీలో పని చేసుకున్న బతికే నాయకుడు మొన్న చైర్మన్ అయ్యి ఆ బస్టాండ్ కబ్జా చేస్తున్నాడు ప్రశ్నిస్తే మా సోషల్ మీడియా రమేష్ మీద కేసు పెడతాడు. మరి నా మీద నేనేం మాట్లాడను, నా మీద పోయి మద్దూరులో కేసు పెడతారు. వాళ్ళ పని ఏంటంటే కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి. కానీ రైతుల కోసం 6 నిమిషాలు 39 రోజులు నరేందర్ అన్న జైలుకు పోయిండు. కానీ నీవెందుకు పోయినావా? ఓటుకు నోటు దొంగ. 69 రోజులు ఓటుకు నోటు అంటే ఒక ఎమ్మెల్సీని కొన్నికపోయి అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి చెర్లపల్లికి పోయి చెంచలు కూడా చిప్పకూడ తెలియని చరిత్ర నీది. కోడంగల్ ప్రజలు నీ సొంత కాన్స్టిట్యున్సీ కాదు, కోడంగల్ ప్రజలు నీకు బుద్ధి లేక ఓట్లేసి గెలిస్తే నేను రాష్ట్రాన్ని వెళ్తా, దేశాన్ని వెళ్తా అని తిరుగుతున్నావు. కానీ నీకు ఇక్కడ కోడంగల్ రా 2029లో రైతులు నీకు ఎట్లా బుద్ధి చెప్తారో ఈ పూనీడు ప్రజలే చెప్తారు. రైతుల గోస, వడ్ల సెంటర్ కాడ రైస్ మిల్లులకు కమిషన్లు తీసుకుంటూ ఇక్కడున్న ఏడైనా తీసుకోండి, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కొనుగోలు లేక, ఒట్ల కొనుగోలు లేక రైతు బంద్ ఏది, రైతు బీమా ఏది, సన్న ఒట్లకు 500 బోనస్ అంటివి ఎక్కడున్నది చెప్పండి. మరి కోసిలో కానీ మద్దూరులో కానీ చాలా మంది కాంగ్రెస్ నాయకులు మరి మీకు ఓట్లేస్తే కబ్జాలు చేసుకుంటే వస్తుర్రా, మా రైతుల ఒడ్లు కొనికొచ్చిర్రా? మా ఒడ్ల గురించి కానీ దాని గురించి కానీ మా ఎమ్మెల్యే మాట్లాడతారు. కాబట్టి మీరు ఇంకా ఎక్కడైనా మా రైతుల మీద కానీ, మా యువకుల మీద కానీ, మా కార్యకర్తలుగా మీద కేసు పెడితే బిడ్డ 2 ఏళ్ళు ఉంది టైంగా. మేము రాజిరెడ్డిని మొన్న ఏదో కొత్తపల్లిలో మాట్లాడితే కొత్త ఎస్ఐ బెదిరిస్తాడట మా రాజిరెడ్డిని. కానీ ఎవరు భయపడకుండా మా నరేందర్ అన్న సింపుల్గా ఉంటాడు, సింపుల్ సిటీగా ఉంటాడు. కానీ మేము గీట అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఊర్లో ఉండే పరిస్థితి లేదని గుర్తు చేస్తున్నా. మీరు ఒక్కసారి ఈ అధికారం ఉంది, సీఎం మేమే అంటాడు. తిరుపతి రెడ్డి మెంటలోడ్ అయిపోయాడు. ఆ కుక్క గరిచింది, పిచ్చి కుక్క గరిచింది. నరేందర్ అన్న మీటింగ్ పెట్టనే వాళ్ళకంతా నిద్రలు వస్తలేవు కొడంగల్. మొన్న ఏ రైతులంతా బండ్ల మీదనో బస్సుల మీదనో వచ్చి మనం మీటింగ్ సక్సెస్ చేస్తే ఈ తిరుపతి రెడ్డి ఇంట్లో సలిపెట్టి వాళ్ళ కార్యకర్తలను పిలుచుకొని ఇష్టం వచ్చినట్లు ఆ భాష నీకే తెలుసు
మేము చదువుకున్నాం, సంస్కారం ఉంది, మా నరేందర్ అన్న అట్లా నేర్పలే అని అంత బూతులు తిట్టి పంపించారు. మరి అందుట్లో ఆ పార్టీలు ఉన్న సన్నాసులు మరి అంత బూతులు తిట్టుకుంటూ గిట ఎట్లా నిద్రపోతారో అర్థమైతే లేదు. ఎవరైనా ఇంకా చూస్తున్నాం, మేము సాహసం చూస్తున్నాం, మా మీద దాడులు అంటారు ఒకడు, లేకపోతే తంతామంటారు. ఏం భాష, ఏం కథ? మీరు కడుపుకు అన్నం తింటురా, గడ్డి తింటురా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక మీకు వచ్చే ఇక అయిపోయినాయి, మీకు ఎలక్షన్లు వేయాలి, ఏం వేయాలి, ఇక మీరు సర్ది కట్టుకొని ఈ 2-3 ఏళ్ళలో ఏం చేసుకుంటే సంపాదించుకోండి మంచిగా. మీరు బిల్డింగ్లు కట్టుకుంటారా, లేకుంటే మీ ఇంటికి రోడ్లు వేసుకుంటారా? కానీ మా రైతులకు మాత్రం గట్టిట్లో ముంచిపోయింది. కాబట్టి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ, మా పట్నం నరేందర్ అన్న కానీ ఆధ్వర్యంలో కోడంగల్లో గెలిచే సీటు ఫస్ట్ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా పట్నం నరేందర్ అన్నని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వంలో మరి స్థానికంగా ఉన్న కొంతమంది పేర్లు అందరికీ రైతు సోదరులకు నమస్కారం. మన ముఖ్యమంత్రికి బిడిదేమి ఇవ్వాలంటే ఎగగొట్టే ముఖ్యమంత్రి అని మీరు ఆలోచన చేయండి. రైతు భరోసా కేసీఆర్ 5,000 ఇస్తా అంటే ఈయననేమో 7,500 ఇస్తా అన్నాడు. ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, 6,000 ఇస్తా అన్నాడు. సంతోషపడుతుంది. కాకపోతే ఇంతకు ముందు రెండు బిట్లు 3 ఎకరాలకు 4 ఎకరాలు వేస్తే ఎగగొట్టిండు. ఇప్పుడేం ప్లాన్ చేసిండంటే 2 ఎకరాలకు వేసిండు. మళ్ళీ ఇప్పుడు ఆ 2 ఎకరాల మిగతా రైతులు వేయకుండా మళ్ళీ ఒక మోసం ఏం చేస్తున్నాడు, నేను ఓనకాలం రైతు భరోసా ఇస్తా అంటాడు. మరి మిగతా రైతులు ఎక్కడ వల్ల బిడ్డ? నువ్వు మాట ఇచ్చినావు కదా, నీ అసెంబ్లీ సాక్షి కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు కదా, నీ మేనిఫెస్టోలో నిలబెట్టుకున్న బాధ్యత నీది కాదా? ముఖ్యమంత్రి గారికి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు రైతులకు 23 అంశాలు మాట ఇచ్చినావు. మరి నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే తెలంగాణలో నేను ఎన్నో అభివృద్ధి రైతులకు చేస్తున్నావు. మరి ఆ భగవంతుడు నీకు అధికారం ఇచ్చిండు, నీ అధికారాన్ని పోగొట్టుకుంటావా, రైతులకు మేలు చేస్తావా? నీకే విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. మరి రైతు ఏడ్చినా ఎద్దేడ్చినా రాజ్యం ఎప్పుడు బాగుపడది. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు భూమిలో నీవేదైతే రైతులకు మేనిఫెస్టోలో పెట్టినావో ఫసల్ బీమా కానీ, పంటల బీమా కానీ, రైతులకు సంబంధించిన అనేక అంశాలు పక్కన పెట్టి ఒక 100 యూట్యూబ్లతో ఈరోజు అన్ని విపత్తు పడతాయి, రేపడతా. ఆశకు నేనైతే రోజు బ్యాంక్ అనే ఉండాలి, ఏది లేదు, సున్నా. మరి ఈ రోజు రైతులను మోసం చేయకు. గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక చేస్తున్నా. ఓ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షునిగా, ఒక రాజకీయ పార్టీ నాయగా నీవు అన్న మాటలు నిలబెట్టుకొని నువ్వు కొడంగల్లో మా రైతులకు కానీ, రాష్ట్రంలో ఉన్న రైతులకు కానీ పార్టీలకు అతీతంగా ఈరోజు రైతు బంధు వెయ్యి, ఈ 2 ఎకరాలు కాదు మొత్తం వెయ్యి. మళ్ళీ నువ్వు ఏం చేయాలి జై. నువ్వు అప్పుడు వేరే పార్టీలను విమర్శించు, టీఆర్ విమర్శిస్తావు, కాంగ్రెస్ విమర్శిస్తావు. నీ పార్టీకే నీకు నమ్మకం లేదు. నువ్వు చెప్పిన కొడంగల్లో సాక్షిగా చెప్పినావు. ఈ రోజు ఇంకోటి మోసం చేసింది, మీరు కనుగొనించండి. అదే మొత్తం తాలూకా పైప్ లైన్ చేసావు. కొడంగల్లో ఒక్కొక్క రైతుకు 4 ఎకరాలు పోతుంది. ఇది కూడా మీరు గ్రహించండి. ఇక్కడ పైప్ లైన్ వేయండి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతాం. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేనేమంటున్నా, రాజకీయం మాట్లాడతలేం. నువ్వు చెప్పిన అంశాలు కొడంగల్కి ఏమి ఇస్తా అన్నావు, అది లగచల్లాకి ఏమి ఇస్తా అన్నావు. నువ్వు కొత్తపల్లికి ఈరోజు ఒక పోలీస్ స్టేషన్ కట్టలేదు. అదే నీ అవసరానికి అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టుకున్నావు దుద్దాలలో. ఇక్కడ ఎందుకు కట్టలేదు? నీవు చేసిన నీ మండలంలో ఎందుకు కట్టలేవు? గుండమల్లి ఎందుకు కట్టలేవు? ఇది ఎవరు నేర్పిరి? నువ్వు తప్పకుండా నువ్వు కొడంగల్కు ఒక రోడ్లు తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. ఆ రోడ్లు కూడా ఆంధ్ర వారికి అమ్ముకున్నావు. కాబట్టి చెప్తున్నా, నువ్వేమన్నావు అది నిలబెట్టు. ఈరోజు టీఆర్ఎస్ ఉండొచ్చు అధికారం, రేపు కాంగ్రెస్ ఉండొచ్చు. నువ్వు రైతుల విషయంలో అంతా గ్యారంటీ న్యాయం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నరేందర్ అన్న ఒక మంచి అవకాశం చేసిండు. మొన్న ఒడ్ల కొరకు కూడా పోరాటం చేసి ఆ రోజు మద్దతు ఇచ్చినాం. ఈ రోజు రైతుల కొరకు చేస్తున్నా. పార్టీకి అతీతంగా నేను వచ్చి మద్దతు ఇస్తా. మా ఎంత అంశాలు కూడా మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డిని తప్పకుండా రైతులకు ఆ రైతు ఖాతాల వరకు వదిలే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో కానీ, తెలంగాణ కానీ, ఎక్కడ మండలాల్లో కూడా అక్కడ మీరు ప్రశ్నించాలి. దీనికి ఎవరైనా రైతులకు అడ్డం వస్తే ఎదిరించి న్యాయం చేయలే. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, కొంతమంది రైతుల పేర్లు తెలివాయి, నాయకుల పేర్లు తెలివాయి. కాబట్టి మీకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, రైతుల తరఫున దీక్ష చేసిన స్థాయిలన్న ఈరోజు ఫోన్ చేసిండు. మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు కూడా నమస్కరిస్తూ, ఇట్లాంటి రైతు పనికి ఎక్కడైనా ఏ పార్టీ చేసినా కూడా నేను పోరాటానికి మద్దతు ఇస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
మనకు మద్దతు తెలిపిన వెంకటన్న గారికి, పత్రికా సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటి 3 ఏళ్ళు వస్తూ ఉన్నది. గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కోగిలో కానీ కొత్తపల్లిలో కానీ దౌలతాబాద్లో ఏం చెప్పిండు మనకు? కేసీఆర్ గారు 2 పంటలకే రైతు బంధు ఇస్తున్నాడు, నేను వచ్చినాక 3 పంటలకు ఇస్తా. కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా. పెద్ద పెద్ద గప్పాలు కొట్టి మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకేం చెప్పిండు? గ్రామాన ఒడ్లు కొనాలి, మీరు ఎందుకు కొంటలేరు అన్నాడు. ఒడ్ల సెంటర్ ఎక్కువ పెంచాలి, బరాబరు ఒడ్లు కొనాలి. ఈరోజు వికలాంగులకు 6,000 ఇవ్వాలి, వృద్ధులకు ఒక్కొక్కరికి ఇంట్లో ఒకరికి ఇస్తారు, వృద్ధులకు 2 ఇవ్వాలి. ఇట్లాంటి గప్పాలు కొట్టి మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా మొన్న చూసి మీరు క్యాబినెట్ అయినాక మీటింగ్ అయినాక మంత్రులు చెప్తా ఉన్నారు, ప్రకటన చేతులు ఎత్తేసిరు ప్రభుత్వం. ఇక రాబోయే రోజులల్లా ఒడ్ల కొనుగోలు సెంటర్లు ఎత్తేసిరు ప్రభుత్వము. మొన్నటి వరకు అందుకే కొనలేరు వాళ్ళు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ఏ ఉద్దేశంతోనే ఒడ్ల కొనుగోలు సెంటర్ ఎత్తేసిరు మొత్తం. ఇక కొనరిగా ప్రభుత్వం కొనది. మేము ఒడ్ల కొనుగోలు సెంటర్ కొంటలేము, ఇక కేంద్ర ప్రభుత్వం కొన్నది మాత్రమే కొంటాము, మేము రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనమని చెప్పేసి. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలమ్మా. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ మద్దూరు మండలనే 25 నుంచి 30 సెంటర్లు పెట్టి, ప్రతి గ్రామంలో సెంటర్ పెట్టి, ప్రతి పొలం కాడ సెంటర్ పెట్టి ఒడ్లు కొనుక్కొని వారం రోజులలో ఒడ్ల అకౌంట్ రైతుల అకౌంట్లో డబ్బులు వేసినాం. ఒక్కరికి ఇబ్బంది కాకుండా, దళారుల వ్యవస్థ లేకుండా. మొన్న చూసినాం ఎన్ని సెంటర్లు పెట్టాడు. అన్ని కొబ్బరికాయ కొట్టి సెంటర్ ప్రారంభించి కొనలే. ఏ సెంటర్లో కూడా ఒడ్లు కొనలే. ఒడ్లన్నీ పక్కన పడేసి ఇప్పటి కూడా ఇంకా ఒడ్లు సెంటర్లో అట్లే ఉన్నాయి. 30-40% కూడా ఒడ్లు కొనలే. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలోనే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే కొనుగోలు సెంటర్లల్లో 30% ఒడ్లు కూడా కొనలేదు. ఇప్పటికి అట్లే ఉన్నాయి. ఇంకా జూన్ వచ్చింది, వర్షాలు పడుతున్నాయి, ఇంకా ఒడ్లు అట్లే ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు వేయలే, రైతులకు ఒడ్లు కొనలే. ఇక రైతు బంధు 3-4 విడతలు ఎగ్గొట్టిండు. కోజిలో సభ పెట్టి ఏం చెప్పిండు? మొత్తం రైతు బంధు వేసేస్తున్నాయి అందరు రైతులకు అన్నాడు. మొన్న పైన పంటకి ఏం చేసిండు? 2 ఎకరాలకు వేసిండు. 1 ఎకరా ఒక దగ్గర బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి 1 ఎకరాకి వేసిండు. ఇంకో కరీంనగర్లో సభ పెట్టి 1 ఎకరా వేసిండు. ఆ 2 ఎకరాలకు వేసి ఎగ్గొట్టేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మళ్ళీ అందరికి రైతు బంధు వేస్తాడు. ఒట్టి మాటలు తప్ప 4 విడతల రైతు బంధు ఎగ్గొట్టిండు. సన్నాలకు బోనస్ ఎగ్గొట్టిండు. సన్యాసులు మొత్తం సన్యాస ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఎగ్గొట్టిండు. ఎక్కడ కూడా మరి ఇప్పుడేం కొత్తగా ఏం చెప్తా ఉన్నాడు? గతంలో 40 వెరైటీ సన్నాలు పండిస్తే బోనస్ ఇస్తాను చెప్పిండు. 40 వెరైటీలు పండియండి అన్నాడు. మొన్న క్యాబినెట్లో ఏం చెప్తుండు? 7 వెరైటీలకే ఇస్తా అంటాడు. అది కూడా ఎగ్గొట్టేది. ఇక రైతు బోనస్ కూడా వైరు పంట బోనస్ ఉండదు, ఒడ్ల కొనుగోలు సెంటర్లు ఉండేవి, మొత్తం ఎత్తేసింది. 2 కూడా ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసింది, ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది. మేము రైతులకు ఇచ్చే పథకాలు ఏమి ఇయ్యం, రైతు బంధు ఇయ్యం, ఒడ్లు కొనం, సన్నాలకు బోనస్ ఇయ్యం, రైతు బంధు ఇయ్యం, రైతు బీమా కూడా ఇయ్యం. ఎందుకంటే మొన్న మనం చూసిన 350 కోట్లు కూడా బీమా పాలసీ డబ్బులు కట్టలే రైతులు. ఆ డబ్బులు కడితే 3,000 రైతులకు ఈరోజు 5 లక్షల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తుండే. కానీ కట్టక ఆ 3,500 రైతులే రైతు బీమా పోయి ల్యాప్స్ అయిపోయింది. ఇట్లా ప్రభుత్వం మొత్తం గతంలో ఏం చెప్పిండు? కేసీఆర్ గారు రైతులను ఒక వ్యవసాయాన్ని పండుగగా మారిస్తే రేవంత్ రెడ్డి వచ్చి వ్యవసాయాన్ని దండగా వేసేసిండు. ఈ వ్యవసాయం దండగానే రకంగా మొత్తం కూడా మార్చేసిండు. రైతులు చూస్తే ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నాడు? యూరియాకి యాప్ పెట్టిండు. ఎక్కడన్నా యాప్లో యూరియా దొరుకుతుందా? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా కావాలంటే షాప్ ఫోన్ చేస్తే ఆటోలో 10 సంచులు వేసి చైన్ కార్డు వేసి పెట్టారు. అట్లాంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు యాప్ తీసుకుపోయి యాప్లో బుక్ చేస్తే ఆ యాప్లో వాళ్ళ పాస్బుక్లు తీసుకుంటారు, రైతుల పాస్బుక్లు తీసుకుంటారు. ఆడ 20 సంచులు బుక్ చేస్తారు, 10 సంచులు వాడమ్ముకుంటుండ్రు, 10 సంచులు రైతులకు ఇస్తున్నారు. ఇక డిఏపి సంగతి చూసినారు మీరు. నెల రోజుల క్రితం డిఏపి ధర ఎంత ఉండే? 1300 ఉండే. ఇప్పుడు 2100, 900 రూపాయలు డిఏపి పెంచేసిండు. మంచి పిండి సంచులో పెంచేసిండు. డిఏపి ధర పెంచేసిండు. యూరియాకి యాప్ పెట్టి యూరియా ఎత్తేసిండు. పంట కొనుగోలు సెంటర్ ఎత్తేసిండు. వరి పంట బోనస్ ఎత్తేసిండు. మొత్తం ప్రభుత్వమే రైతుకి ఇచ్చిన హామీలన్నీ చేతులు ఎత్తేసి ఎగ్గొట్టేసిండు. కాబట్టి దీని మీద గ్రామాన మనం రైతులను చైతన్యపరచాలి. ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టాలి. ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు ఎత్తేసినందుకు
వరి పంట బోనస్ బంద్ చేసినందుకు, వరి పంటకు బోనస్, అన్నాలకు బోనస్ బంద్ చేసినందుకు, రైతు బంధు ఇయ్యనందుకు, రైతు బీమా ఇయ్యనందుకు, రైతులకు ఇవ్వాల్సిన ఏది కూడా ఇవ్వనందుకు, కరెంటు కూడా మొత్తం గతంలో 24 గంటల కరెంటు, ఎప్పుడు కరెంటు మనం బటన్ వస్తే అప్పుడు కరెంట్ వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు కరెంటు లేదు, మొత్తం కరెంట్ అంతా పోయింది. కాబట్టి రైతులకు ఇవ్వాల్సిన హామీలన్నీ ఎగ్గొట్టింది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా రిలే నిరాహార దీక్ష చేయాలి, రైతులకు చైతన్యపరచాలి, ప్రజలను చైతన్యపరిచి ఎట్లయితే భూనీళ్ళ చేస్తున్నామో అదేవిధంగా గ్రామాన కూడా మనము రిలే నిరాహార దీక్ష చేసి రైతులను చైతన్యపరిచి ఈ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క బట్టబయలు చేయాలన్న మాయ మాటలు, మోస మాటలు. ఇక 2.5 సంవత్సరాలు అయింది, ఏం చెప్తాను? ఏం లేదు. ఒక్కటే కేసీఆర్ గారు తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ తిట్టాలి. ప్రజల ధనంతో పెద్ద బహిరంగ సభలు పెడుతుండు. తిట్టేది ఎవరు తిడుతుడు? కేసీఆర్ తిట్టు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు దమ్ము లేదా? నువ్వు 3 ఏళ్ళు అయితే నువ్వేం చేసినావు చెప్పు. సరే, కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసి నువ్వు తిడుతున్నావు కదా, మరి 3 ఏళ్ళు కదా నీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలందరూ. మరి నువ్వేం చేసినావు 3 ఏళ్ళ నుంచి? రైతులకు ఏం చేసినావు? కొత్త పథకం ఏమైనా చేసినావా? కొత్తగా ఏమైనా బిల్డింగ్లు కట్టినావా? ఏ కార్యక్రమం చేసినావో జర ప్రజలకు చెప్తే బాగుంటుంది. నేను ఈ 3 ఏళ్ళకి పని చేసిన అని చెప్పండి. ధైర్యంతో చెప్పే దమ్ము ఉందా ముఖ్యమంత్రి గారు? నీకు చెప్పే దమ్ము లేదు. అన్ని అబద్ధాలు. మూచి కడతా అంటాడు, ఇంకేదో బ్రహ్మాండంగా ఏమేమో కడతా అంటాడు. అక్కడ ఏది ఇంతవరకు ఒక్కటి కూడా ఒక బట్టలు కూడా తీయలేదు. ఇప్పటికి ఎందుకు? కొడంగల్ నారాయణపేట పథకం పెద్ద ఎత్తున 2 సార్లు ప్రారంభించు. సర్పంచ్ ఎన్నికలప్పుడు ఫౌండేషన్ వేసుకుంటూ, ఎంపీ ఎలక్షన్ప్పుడు ఫౌండేషన్ వేసుకుంటూ, ఇప్పటివరకు తట్టని మట్టి తీయలే. అక్కడ ఏం పరిస్థితి అంటే ఈ కొడంగల్ నారాయణపేట ఎత్తుకుపోతున్న పథకం ఓన్లీ కమిషన్ల కోసమే చేస్తున్నారు. రైతులకు ఏదో నీళ్లు రావాలని కాదు. ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వమే చెప్తున్నది. ఏం చెప్తుంది? జూరాల కింద క్రాప్ హాలిడే ప్రకటించారు 2 సంవత్సరాలు. క్రాప్ హాలిడే అంటే జూరాలలో నీళ్లు లేవు, పంటలు వేయకుండా అని చెప్తా ఉన్నది ప్రభుత్వమే. మళ్ళీ ప్రభుత్వమే పంటలు వేయకమని చెప్తే ప్రభుత్వమే ఆ ప్రాజెక్టు కడితే నీళ్ళు ఎట్లా వస్తాయి? మనకు తాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు జూరాలలో తాగడానికి కూడా నీళ్లు లేవు. అట్లాంటిది ప్రాజెక్టు కట్టంటే కొడంగల్ నీళ్ళు తెస్తానంట. ఎవరైనా నమ్ముతారా? కొడంగల్ ప్రజలన్నా రైతుల చెవులో పువ్వు పెడుతుంది రేవంత్ రెడ్డి గారు. కమిషన్ల కోసమే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం చేస్తుంది తప్ప ఏదో ప్రేమతో నీళ్ళు ఇవ్వాలని కాదు. కానీ మనము కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి డిజైన్ చేసి కానుకూతులకు రిజర్వాయర్ పెట్టి బ్రహ్మాండంగా డిజైన్ చేస్తే దాన్ని పక్కన పెట్టేసి పాలమూరు రంగారెడ్డి ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ప్రతి గ్రామానికి వస్తాయి, ప్రతి రైతుకు, ప్రతి పొలానికి నీళ్ళు వస్తాయి. అట్లా ప్లాన్ చేసినాం మనం. ఎందుకంటే 2 మండలాలకు రావని చెప్పి మనం ప్లాన్ చేస్తే ఐటీ మీద ఉన్నది దౌలతాబాద్, కొడంగల్ ఆ ప్రాంతంలో నీళ్లు రావని చెప్పి అధికారులు చెప్తే మనం అప్పుడు ఏం చేసినామంటే కానుకూర్తి మీద రిజర్వాయర్ పెట్టినాం. అక్కడ పెడితే మొత్తం ప్రతి గ్రామానికి వస్తాయని చెప్పి ప్లాన్ చేసి 150,000 ఎకరాలకు మనం నీరు తీసుకురానికే పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేస్తే అది కేసీఆర్ గారి పేరు వస్తుందని చెప్పి పక్కన పెట్టేసి ఉంటాను. దాని 4,500 కోట్లు ఖర్చు అయిపోయింది. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పెట్టిన డబ్బులు ఆ 4,000 కోట్లు దానికి ఖర్చు పెడితే కాలువల తవ్వి ఇప్పటివరకు నీళ్ళు వచ్చేది కొడంగల్. కానీ అది పక్కన పెట్టి కేసీఆర్ పేరు వస్తుందని చెప్పి పాలమూరు రంగారెడ్డి పక్కన పెట్టి కమిషన్ల కోసమే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకుండు. దాని ద్వారా ఒక్క ఎకరా కూడా నీళ్ళు రావు. ఆ కాలువలు తవ్వి పైపులు వేసి కమిషన్లు తీసుకొని పోతారు. ఇక అంత కాంట్రాక్టర్లు మొత్తం తప్ప ఆ కాంట్రాక్టర్లు ఇంత తిరుపతి రెడ్డికి ముఖ్యమంత్రికి కమిషన్లు ఇస్తారు తప్ప ఆ ప్రాజెక్టు రాదు, నీళ్లు రావు. నేను ఏం చెప్తున్నా భూనీళ్ళు మీకు పొద్దున అది కూడా చూస్తారు. 2 ఏళ్ళు అయినాక అదే పరిస్థితి చూస్తారు. తప్పకుండా అది జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు యాప్ పెట్టి రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. ఒక పక్క డిఏపి పెంచేసారు. అదే కాకుండా ఎన్ని హామీలు ఇచ్చిండు? 6 గ్యారంటీలు హామీలు ఇచ్చిండు. ఇంతకుముందే రాజు చెప్పినట్టు గ్యారంటీ కార్డులు వంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి కార్డు వంచారు. మేము 2,000 రూపాయలు 4,000 చేస్తాం, వికలాంగులకు 6,000 చేస్తాం. ఇక్కడ పోయింది మళ్ళీ వికలాంగులకు 6,000 చేయలే. ఇంతవరకు 2,000 4,000 చేయలే. ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తామని ఇద్దరికి చేయలే. ఉన్న పెన్షన్లే కొడుతారు. తిమ్మారెడ్డిపల్లిలో 40 పెన్షన్లు తీసేసారు. పక్కకే తిమ్మారెడ్డిపల్లిలో 40 పెన్షన్లు వికలాంగుల పెన్షన్ కట్ చేసేసారు. తెలంగాణ అంతటా 1,00,000 పెన్షన్లకు తీసేసారు. ఉన్నది తీసేసారు. ఉచ్చుడు కాదు, ఇచ్చిన సంఘటన. కాబట్టి పెన్షన్లు తీసేస్తున్నాడు. అన్ని రకాల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి మాయ మాటలు ఇప్పటికైనా ప్రజలకు తీసుకుపోవాలి, రైతులకు తీసుకుపోవాలి. ఈరోజు అదే కాకుండా మనకి ఏం చెప్పిండు? 420 హామీలు ఇచ్చిండు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేస్తున్నాడు.
దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాను 12 లక్షలు ఇస్తాను. దళిత బంధు ఎక్కడ పోయింది 12 లక్షలు? అదే కాకుండా ముదిరాళ్ళకి ఏమి హామీ ఇచ్చిండు? డి నుంచి ఏ గ్రూప్ మారుస్తాడు. అందరం పోరాటం చేయాల్సింది. ఇప్పుడు ముదిరాజులు చేయాల్సిందే, ఎస్సీలు చేయాల్సిందే, ఎస్టీలు చేయాల్సిందే. ఒక్కొక్కరు అందరం పోరాటం చేయాలి. ఇప్పుడు నీవు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు 420 హామీలు అమలు చేసే వరకు నీ మెడలు వంచుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు అమలు చేసే వరకు నిన్ను వదిలిపెట్టామని చెప్పి మనందరం రోజు ధర్నాలు చేయాలి. రోడ్ల మీద రావాల్సిందే, ధర్నాలు చేయాలి, పోరాటం చేయాలి. ముదిరాజులకు ఏ గ్రూప్ చేయాలి? నువ్వు హామీ ఇచ్చినావు కదా, బీసీ డిక్లరేషన్ పెట్టినావు. దీని నుంచి నేను ఏం మారుస్తాను చెప్పినప్పుడు కంపల్సరీ చేయాల్సిందే. దళిత బంధు 12 లక్షలు ఇవ్వాల్సిందే. ఈరోజు ఎస్టీలకు ఇస్తాను. ఆ ఇందిరామ ఇండ్లు మనం చూసినాం మొన్ననే కోజిలో, మేమందరం పోయినాం కోజిగి మున్సిపాలిటీలో. ఇందిరామ ఇండ్లు ఏం చేస్తారు? ఇందిరామ కమిటీ వేసారు. అది ఎవరితో వేసారు? కాంగ్రెస్ నాయకులతో ఇందిరామ కమిటీ వేస్తే ఆ ఇందిరామ కమిటీలో అమలు ఇస్తేనే ఆ ఇందిరామ ఇల్లు ఇస్తున్నారు. అది ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారు. 50,000 1,00,000 రూపాయలు తీసుకొని ఇందిరామ ఇల్లు ఇస్తున్నారు. పేదోనికి ఎవరికి ఇల్లు రాలే. మనొక బాలమని అని ఒక ఇల్లు కోజిగి మున్సిపాలిటీలో కమిషనర్ కాళ్ళు మొక్కింది. నాకు ఇల్లు లేదు, నా ఒక బిడ్డ ఉన్నా, నా బిడ్డకు 3 బిడ్డలు ఉన్నారు, చిన్న పాపలు, నాకు ఇల్లు ఇవ్వండి అని ఏడ్చి కమిషనర్ కాళ్ళు మొక్కి ఎవరు ఇల్లు ఇవ్వకపోతే ఆమె బెంగ దిగులు పడి ఇల్లు ఇవ్వకపోతే చనిపోయి ఆ కుటుంబాన్ని కూడా మనం చూసి వచ్చినాం. ఆ ఇల్లు పేద ఇల్లు, గుడిసె ఇల్లు తడిసిపోతుంది. అట్లాంటి ఇల్లు, అట్లాంటి పేదవాళ్ళు కూడా పోయి ఆడ కమిషనర్ చుట్టూ తిరిగితే, చైర్మన్ చుట్టూ తిరిగితే ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చారంటే ఉన్నోళ్ళకే ఇచ్చారు. 50,000 1,00,000 రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఇందిరామ ఇల్లు ఇచ్చారు. మనం కూడా పోరాటం చేయాలి. కోజిగిలో ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? మేము ఇందిరామ ఇల్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని పార్టీలకు ఇస్తాం, ఎవరిని మేము ఆలోచించాం, పార్టీల సంబంధం లేదు, ఏది లేదు, అన్ని వర్గాలకు ఇస్తామని చెప్పినావు కదా. మరి నువ్వు చెప్పినట్టు మనం కూడా పని చేయండి. అందరు కూడా మున్సిపాలిటీ, మద్దూరు మున్సిపాలిటీలో కానీ కొత్తపల్లిలో కానీ మీరందరూ ఊరికి 10 ఇండ్లు తయారు చేయండి. అవన్నీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి పోదాం, నేను వస్తా. ఇయ్యలేదనుకో, కలెక్టర్ గారు ఇవ్వకపోతే అడిగిన రేవంత్ రెడ్డికి ఫోన్ కనుకున్నాం. మరి నువ్వు చెప్పిందే కదా కోదిలా, వీళ్ళు మీ ప్రజలు గారా, ఓట్లు వేసిన ప్రజలు గారా, వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వాలి కదా. ఒక వారం 4-5 రోజుల లోపల ఇల్లు తయారు చేయండి. ఊరికి 10 ఇండ్లు, నిజంగా పేదోళ్ళ ఇల్లు చూసి ఊరికి 10 ఇండ్లు రెడీ చేయండి. లిస్టు తీసుకుందాం. నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈ 2 మున్సిపాలిటీలలో ఈ 3 మండలాలలో 5 కలిపి ఊరికి 10 ఇండ్లు తయారు చేయండి. కలెక్టర్ దగ్గరకు పోయి కలెక్టర్ ప్రెస్ తీసుకొని కలెక్టర్ ముందుకు పోదాం, కలెక్టర్ దగ్గర లిస్టు పెడదాం. కోజిగి సభలో కలెక్టర్ గారు మీ ముందర చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇమ్మన్నాడు, పార్టీలకు సంబంధం లేకుండా పేదవాళ్ళకే, మేము కూడా పేదవాళ్ళకే ఇస్తాం, ఉన్నోళ్ళకి ఇవ్వం. ఆ ఇండ్లు ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, మీకు ఆన్నే ధర్నా కూర్చుందాం. తప్పకుండా మీరు ఇండ్లు రెడీ చేసుకోండి. ఆ విధంగా ఇవ్వలేదానికి రేవంత్ రెడ్డికి ఫోన్ కలుపుదాం అక్కడి నుంచి ముఖ్యమంత్రి. ఆ విధంగా మనం కూడా పోరాటం చేయాలి. ఇప్పటి నుంచి ఎవరు ఇండ్లు ఇవ్వకపోయినా, పెన్షన్ ఇవ్వకపోయినా, పెన్షన్లు తీసేస్తే, వికలాంగుల పెన్షన్ తీసేస్తే అందరం ధర్నా చేద్దాం. చాలాసార్లు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, మీరు పెన్షన్ తీసేయొద్దని చెప్పినాం. వికలాంగులకు కావాలని కక్ష కట్టి పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ ఉందంటే చెప్తాం, మీకు పెన్షన్ తీసేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కేసు చేస్తున్నారు, సోషల్ మీడియాలో కేసులు పెడుతున్నారు. పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నాం. మేము కూడా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి. పేరు రాసి పెట్టుకుంటాం బుక్కులలో. మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టాం, ఏ అధికారిని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా మీరు మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి వచ్చేది మా ప్రభుత్వమే. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయింది, అన్ని పథకాలు ఫెయిల్ అయిపోయినాయి. రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ ఎగ్గొట్టేసిండు, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టేసిండు, 420 హామీలు ఎగ్గొట్టేసిండు, ఏది కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో చైతన్యం చేయాలి, రైతులను చైతన్యం చేయాలి. ఈరోజు పంట కొనుగోళ్ళు సెంటర్లు ఎత్తేసిండు కాబట్టి రైతులందరూ కూడా చెప్పాలి. రైతు బంధు మళ్ళీ రైతు బంధు లేదు, ఏది కూడా చెప్పిన ఆమె ఒకటి కూడా అమలు చేస్తలేదు. కాబట్టి తప్పకుండా అందరం కూడా పోరాటం చేద్దాం. ఈరోజు ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ఈ దీక్షలో పాల్గొన్నందుకు మరొకసారి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈరోజు మండలం చేసినాం కానీ భూనీడికి బ్యాంక్ ఇచ్చినాం. ఆల్రెడీ బ్యాంక్ వచ్చిండు, స్టార్ట్ అయింది. పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడనే పెట్టాలని చెప్పినాం. భూనీడికి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. పెద్ద గ్రామం కాబట్టి భూనీళ్ళ పోలీస్ స్టేషన్ కట్టాలి. అదేవిధంగా ఒక కాలేజు, జూనియర్ కాలేజ్ కావాలి. ఇవన్నీ కూడా మనమే హామీ ఇచ్చినాం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా భూనీడికి అయితే ఏదైతే హామీ ఇచ్చినామో
వాటన్నిటిని ఇక్కడ పెట్టే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.